బాలీవుడ్లో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించిన మూవీ చావా. విక్కీ కౌశల్, రష్మిక మందన కాంబోలో వచ్చిన ఈ సినిమాని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. మరాఠా యోధుడు శాంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. కేవలం 3 రోజుల్లోనే 150 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ సినిమా 15 రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూలు సాధించి ఈ ఇయర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమా హిందీలో విడుదలైనప్పటి నుంచి సౌత్ ప్రేక్షకులు ఈ సినిమాని సౌత్ లాంగ్వేజ్లో కూడా విడుదల చేస్తే బాగుంటుందని ఆశపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తామనంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ ప్రకటించింది. దీనికి సంబంధించి చావా సినిమాను మార్చి 7న విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ప్రమోషన్స్లో భాగంగా తాజాగా చావా సినిమా తెలుగు ట్రైలర్ను విడుదల చేసింది. తెలుగు ఆడియన్స్ చావా సినిమా నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అదే రేంజ్లో ట్రైలర్ కట్ని చేశారు మేకర్స్. మరాఠా యోధుడి పౌరుషం, ఆయన వీరత్వం, ఔరంగజేబ్పై ఆయన యుద్ధం, ఆయన్ని ఎలా అధిగమించాడు, ఎలా ఎదుర్కొన్నాడు అనే విషయాలను ట్రైలర్లో పొందుపరుస్తూ ఈ ట్రైలర్ని కట్ చేశారు. దీంతో తెలుగు ఆడియన్స్ ఈ ట్రైలర్కి ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్క్రీన్ పైకి వస్తుందా, ఎప్పుడెప్పుడు చావా సినిమాని తెరపై చూద్దామా అని ఆశతో ఉన్నారు. ఇక ఈ సినిమా మార్చి 7న తెలుగులో విడుదల కాబోతుంది. మరి బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ సినిమాకి తెలుగులో ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో తెలియాలి అంటే మార్చి 7 వరకు ఆగాల్సిందే. మరి మీరు చావా ట్రైలర్ని తెలుగులో చూసారా? చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.